హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఏఎస్పి. వెల్కమ్ టు ఏటీవీ. ఏఏటీవీ ప్రజెంట్స్ సూపర్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. ఏఏటీవీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ సూపర్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అయితే నిర్వహించుకోబోతున్నాం. ఈ సూపర్ చిల్డ్రన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చిల్డ్రన్స్ డేకి సంబంధించి ఈరోజు మనం ప్రారంభం దేశభక్తి గేయంతో స్టార్ట్ చేసుకుందాం. ఈ దేశభక్తి గేయాన్ని పాడడానికి మన ముందు చిన్నారి రాబోతున్నాడు బడే బడే హర్షిత గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై బుధము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటలు పండించుటకై కదిలిన కృషివో, భవితరులకి ఎంచుక కలము పట్టిన మహర్షివో, దేవుని రూపం మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్న దేవుడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే బ్రతుకు రాత రాసినదు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరి దారి తెలియని నాటి మా స్థితిని నడి సందరు నుంచి పూర్ణ చేసి ఒట్టుకు చేర్చావు. నీ కడుపులో పుట్టిన బిడ్డలు రేపటి విద్యార్థిని చూసుకున్నావు. నా కన్నుల కళలు సాకారం చేసి విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కలమరదివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. ఆలపించడానికి మన ముందుకు రాబోతున్న చిన్నారులు కె తన్మయశ్రీ, రచనశ్రీ, సాయి నీరజ, ఇందు. వారిని తన్మయశ్రీ, రచనశ్రీ, సాయి. My school name is AJHS Pedagogical School. Good morning everyone. My name is Karan Chanirja from 9th standard. My school name is AJHS Pedagogical. Good morning all of you. I am K. Tanmashri from 9th standard. My school name is AJHS Pedagogical. Good morning all of you. My name is Karan Rachanasri, 9th standard. My school name is AJHS Pedagogical School. Good morning all of you. My name is Hindu, 9th standard. AJHS Pedagogical. దేశమంతటా నేడే పిల్లల పండుగ దేశమంతటా, చాచా నెహ్రూ పుట్టిన రోజు పండగ, నేడే పిల్లల పండుగ దేశమంతటా, నేడే పిల్లల పండుగ దేశమంతటా, చాచా నెహ్రూ పుట్టిన రోజు పండగ, భరతమాత ముద్దు బిడ్డ చాచా నెహ్రూ, భరతమాత ముద్దు బిడ్డ చాచా నెహ్రూ, పంచశీల సృష్టికర్త చాచా నెహ్రూ, స్వాతంత్ర్య సమరాన నిలిపిన స్ఫూర్తి, స్వాతంత్ర్య సమరాన నిలిపిన స్ఫూర్తి, ఈ జగమున మీ కీర్తి శిఖరమాయను. అంటున్నారా? చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, అమ్మ ఆడదే కాదమ్మా,
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగిన నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మా తలదగిస్తున్నావా. ఆడబిడ్డను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమి జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఈ అవకాశం ఇచ్చిన AITV ఛానల్ వారికి ధన్యవాదాలు. తన్మయశ్రీ అండ్ దీపిక. పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెప్పే అమ్మ, కంటే నిండుగా నీరై పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తాను స్వర్గం తాను దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. నేరం మీద కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళలో, కళ్ళు చెవులు లేని మనుషులు మజుకుంజమి చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం ఈ దీపం, అమృండగా ఆరిందే అలసటలో పాపం పాపం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ATD ఛానల్ కి స్కిట్ రూపంలో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. నీ పేరు చెప్తారా? నీ పేరు? జోష్న. జోష్న. నెక్స్ట్ జోష్నవి. జోష్నవి. తన్మయశ్రీ. తన్మయశ్రీ. వైష్ణవి. అక్షర. సాయి నీరజ. మీరందరూ కూడా మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళని సాంగ్ వద్దా సార్? ఎన్నో రాత్రులు వస్తాయి. ఇప్పుడు కాదు సార్, నేను చెప్పినప్పుడు. My role is doctor. Good afternoon, all of you. I would like to introduce myself. I am Akshara from 9th standard. My character is Chetan. Good afternoon, all of you. I would like to introduce myself. I am Karan Sanyata from 9th standard. HHS Pedagogic. My acting as a son. I am Ketan Naisri. My role is coachman. My role is father. Today we are doing a small skit about abandoned girl child. Okay, right. Oh God, what sin did I do? Why do you curse me like this by giving a girl child? I want a son, only a son, but you gave me this girl. I can't own this. I know man proposes, God disposes, but I will get rid of this unwanted daughter now, right now. Here, whose baby is this? Who left this baby here? Don't cry, my dear little angel. You are in safe hands now. I will look after you and admit you in my orphanage home. Relieved now. At last you blessed me with this boon, and my son is my ticket to heaven. After The postman has given this letter this morning. What is the letter concern? Let me open and read it first. What is there in that letter? Why are you looking so worried while reading it? It is not a letter, it is a legal notice from the bank, and our dream house going to be seized by the bank, and they will conduct an open action. What? Our house will be sold out, but why? Our lovely son mortgaged the house to the bank and borrowed money and decided to repay the loan. How villainous he is. What do we do now? What is our fault? Giving birth to him is our fault. Providing whatever you want is our fault. Bringing up like an apple is our eyes. It's all our fate.
We are facing the music because of our overindulgence. It's all our fate. I think it's our wrong upbringing. Oh my dear Papa, oh my dear Mama, where are you? You were drunk. Why do you announce? Why did you give me bucks? I want money, only money. If you give me money, I will give you. No, we won't give you anything, useless fellow. You wasted our blood, sweat and tears. You always drunk and roaming on the roads. My son, I'm suffering from cancer, but you have no concern. You never take care of us. Does it even bother you? Why should I never tell anybody. It's my life. I want to live my life. To my God. I don't care you, but I need your money and nothing else. Give me money. Better not irritate me. No, we won't give you anything. Get lost from here. Only give me money. Only give me money. I will kill you otherwise. No, don't hurt us. Leave us alone. Really, you are right. I will definitely see your hell. I will see your hell today. Man, you can trust me, but not my wife. My wife is innocent. You are in happiness home, you were never admitted. You are deeply injured. Will it was? What about you? How are you feeling now? I feel better now, but See, those don't look like accidentally injured. It seems someone tried to assault you. Maybe robber. yes, doctor, yes, a robber. But unfortunately, the robber is my son. What? Your son? Your own son? Yes, doctor, yes, my son, my only son. Then why didn't you complain to the police? No, doctor, we can't. It's my sin. I paid for my sin. We wish his son could make our life happier, but he turned out to be a troublemaker. Don't worry, I will take care. Both of you take rest. Thank you, doctor. Thank you so much for your concern. Your parents are blessed to have a heavenly daughter like you. My parents might be a household, but I am not so. Why? Soon after my birth, my parents threw me inhumanly. I was an abandoned girl child. What? You are abandoned? How helpless they are. In this happiness story, caretaker looked at me like a mother. I have never felt as an abandoned child. As a result of our loving and affection, I could become a doctor. Oh, you groomed very well. Better than parents can do. Would you don't mind show me your caretaker once? Certainly, this is social work. Harsi is Amma. What, my dear? Amma, this old couple is homeless now. A truth lesson, update with them. Let us free a center for them. Okay, my dear, for sure. Oh, you. I did see you somewhere. I know you. Really, but who? Did you find her on 25 years back? Yes. Did you find her on Diwali? Yes, on the alley. Did you find her beside Mahalakshmi temple? Yes, in a garden beside Mahalakshmi temple. But how do you know all this? Oh, I am the cruel father who abandoned my girl child, and I am the sinner and you are the baby who abandoned by me. I throw you inhumanly with these hands. What? You had thrown away my girl. You left. She was dead. How barbarous you are. As I make a heinous crime by leaving you, I beg you pardon now. My child, will you please excuse this cruel father? God repentance in his past. Please forgive your father. Okay, but I have many poor people to be take care of them. You can stay one among them, but not as a father, as a human. Thank you, Mandal, for giving this wonderful opportunity to AA TV channel. ఓకే వెల్కమ్ టు ఏఏటీవీ. దిస్ ఈజ్ ఏఎస్పి అజయ్. ఈరోజు మనం గొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉన్నాం. ఈ ఆశ్రమ పాఠశాలలో నవంబర్ 14 సందర్భంగా చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. సూపర్ చిల్డ్రన్స్ అనే ప్రోగ్రామ్ ని. ఇది మనకు నవంబర్ 14 సందర్భంగా చిల్డ్రన్స్ అందరితో కలిసి మనం ఈ ప్రోగ్రామ్ ని చేస్తున్నాం. ఇప్పుడు మరికొన్ని పాటలను మరికొన్ని కార్యక్రమాలను ఆ చిన్నారులు చేయబోయే కార్యక్రమాలను మనమైతే చూడబోతున్నాం. మన ఈ ఛానల్ ని ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మన ముందుకి రాబోతున్నారు మరికొంతమంది చిన్నారులు. హర్షిత ఇప్పుడు ఈ సెకండ్ సెషన్ ని ప్రారంభించబోతున్నారు. తన్ని ఆహ్వానించుకుందాం చప్పట్ల ద్వారా.
అంబరాల వీధిలో చిన్న చందమామర అందున ముదిగుందిరా చెవుల పిల్లిరా నీడ నీలి దేవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా అమాయత బెరికి తాముల పెట్టిక కట్టుందిరా తామిగ ఈడుకుంటూ నీళ్ళలో ఏమో దాముందిరా తర నది ఆకారం తాళమే దానికి వేసిందిరా లెక్కనే పెట్టలేని ఒకలే అందులో ఉన్నాయిరా బుచ్చయ్యారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే పొచ్చు లాలిజో 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 నీ సుదూర దారిలో ఆగకుండా సాగిపో చెయ్యి పట్టి చూపగా తోడు లేదని. థ్యాంక్ యూ. ఈ పాట ద్వారా చిన్నారి వివరించడం జరిగింది, పాడడం జరిగింది. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు కొంతమంది చిన్నారులు. తమ్ముళ్ళు రండి. మౌలిక్ సాయి. నీ పేరు? ఆకాష్. ఆకాష్. సో వీళ్ళు నలుగురు కూడా ఏ పాట పాడబోతున్నారు? చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ. ఓకే, చిట్టి చిలకమ్మ పాట పాడడానికి మీ అందరికి గుర్తుందో లేదు, అందుకే మళ్ళీ గుర్తు చేయడానికి మిమ్మల్ని మళ్ళీ చిన్నతనంలోకి తీసుకెళ్ళడానికి చిన్న తమ్ముళ్ళు అయితే పాట పాడబోతున్నారు. ఓకే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుటుక్కు మింగావా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుటుక్కు మింగావా. చిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లటి పాలు తాగిస్తా. నెక్స్ట్ కవిత చెప్తున్నాను. ఓ విద్యార్థి, ఓ విద్యార్థి, పొందాలి జ్ఞాన కిరణాలు, కావాలి సహనాభరణాలు, వెతకాలి నీవు కారణాలు, చేయకూడదు సాధారణాలు, మహాన్మీయుల సంస్మరణాలు, భావి పౌరుల కవి తోరణాలు, కోరాలి వాగ్దేవి శరణాలు, స్మరించాలి సదా ఆ తల్లి చరణాలు, అందరూ ఎదగాలి, అందరూ చదవాలి. థ్యాంక్ యూ. గురువుల గురించి ఒక చిన్న కవిత చెప్తా, వినండి. అక్షరాలు దిద్దిచ్చేటప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత పెంచుకుంటున్నారని, చేతిపై కొట్టినప్పుడు తెలియలేదు నా చేతులకు పదులు పెడుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు కూడా తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, కానీ ఈ క్షణం తెలిసింది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని, నన్ను ఒక మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళితే మళ్ళీ మీ చేతి దెబ్బలు తింటూ మీ అనురాగానికి పాత్రం కావాలనుంది. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఏఏటీవీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ఇంగ్లీష్ రాకపోతే ఆనందరావు సార్ అని సార్లకు తెలిసి ఉండొచ్చు. మాకు ఇంగ్లీష్ రాకపోతే సార్ ఏం చేసేటాడంటే ఇంగ్లీష్ అంటే చూసి చదవడం కూడా రాదు. అప్పుడు సార్ ఏమన్నారంటే, మీకు చదువు రాకపోతే ఇంత బండ తీసుకుని వచ్చి నా నెత్తి మీద పెట్టండి రా అని చెప్పేది. కానీ ఈరోజు అప్పుడు మేము సార్ అసలు ఏముండదా మమ్మల్ని మాకు చదువు రాదు కాబట్టి వెనకాల కూర్చున్న వాళ్ళే నిలబెట్టి చదివించేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక కూడా మా ఇంగ్లీష్ సార్ ఏం చేసిందంటే, ఆ సార్ కూడా ఎవరైతే చదువులు రాదో, ఎవరైతే నేను చదవలేను సార్, నేను డల్ స్టూడెంట్స్ సార్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే చదివించేటోడు సార్. కొన్నిసార్లు అమ్మాయిల చేతుల్లో కూడా మా దగ్గర పేరు హాస్టల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి అమ్మాయిలతో కూడా చెంపదెబ్బలు తిన్నాం.
వాళ్ళతో కొట్టించిన వీళ్ళకు అంటే కొంచెం చదువు వస్తుందేమో అని అయినా కూడా రాకపోయేది, గోడ కూర్చొని పెట్టించేది. అంటే ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అంటే సార్లు చెప్పేది మన కోసమే, మేడాలు చెప్పేది మన కోసమే. కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు చెప్పినటువంటి విద్య, వాళ్ళు చెప్పినటువంటి చదువు. మేము ఆ రోజు మామూలు దెబ్బలు కాదు, మన కేశవరావు సార్ తెలుసు ఏమనేదంటే అక్కడ అటెండర్ ఉండేది, బాబురావు కట్టలు పట్టుకరా అంటే ఆయన మోపడి కట్టలు, అది ఒక కాయలు ఉంటాయి ఇట్లా ఊగితే గల్లు గల్లు అంట అది చెట్లు, ఆ చెట్ల కట్టలు ఇంత కట్ట కట్టుకొని వచ్చిరా అటెండర్ అన్న పట్టుకొని వస్తే ఆ రోజు సార్ వచ్చిందంటే మాత్రం మామూలు భయం కాదు. ఫిజిక్స్ చెప్పేది, బయోసైన్స్. అంటే అప్పుడు అలాంటి దెబ్బలు తిని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ఆ దెబ్బలు ఈ రోజు ఉపయోగపడ్డాయి చదువులో. కొంత ఈ రోజు మీ ముందుకు వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే వాళ్ళు చేసినటువంటి అది చదువు, అది మనకు ఇలా గొప్ప స్థాయిలో ఉంచుతుంది అనమాట. కాబట్టి ఈ కవిత చెప్పినటువంటి చిన్నారికి థ్యాంక్ యూ చెప్తాం చప్పట్లతో. ఎవరు రాబోతున్నారు? తన్మయశ్రీ అండ్ దీపిక. తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోనే కట్టుకున్న వెంటనే మైంది, ఇంతలోనే మన తాకినట్టు ఈ కాలం కూర్చరా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టి బాధే లోతులా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, స్నేహం అంటే నవ్వులోనే ఉంటదా, బాధలోనే ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా, తప్పులోనే నీలోనే ఉన్నామురా, గొప్పల్లోనే నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా, నీతో ఉంటే మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనుకే మాటలు కలిసిన బాగుంది రాలుతరా, స్నేహంలో నా కోపాలన్నీ కలిగే మేఘాలురా, స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, కళ్ళలోంచి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామ అంటూ అడిగే గొంతు వీరా, నీగా ఉంటే నవ్వుతూ ఉంటారా, నీ ఉంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నీకు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం పోవాలన్నా, పొద్దు అంటూ క్షణాన్ని ఏడుస్తూ ఆపన, గమ్యం చేరే వయనాన్ని స్నేహం ఆపుతున్నా, ఈ మంచే కోరే పొమ్మని ఎంత ప్రేమే మాకులే, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. థ్యాంక్ యూ. ఉన్న విషయాలన్నీ చెప్పుకోం కానీ మన ఫ్రెండ్తో మనం కూర్చున్నప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఏదైనా అవసరం ఉన్నా అక్కడున్నా మన దుఃఖం ఉన్నా బాధ ఉన్నా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకునేది ఎవరికంటే ఒక ఫ్రెండ్కు మాత్రమే. కాబట్టి అలాంటి ఫ్రెండ్ని మనం చెడ్డగా ఉపయోగించుకోకుండా మంచిగా ఉపయోగించుకోవాలి, మంచి దారుల్లో ఎదగడానికి ఉపయోగించుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు, నాకు ఇంటర్లో పరిచయం అయ్యాడు. ఆ స్నేహితుడు అతను నేను ఏమైందంటే ఒకరోజు ఆ చెర్లలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం, అది ఆ చిన్న మిషలేరు నుంచి ఆ పై భాగంలో ఉంటుంది ఆ ఒక ఊరు, లోనకి అడవికి నడిచిపోవాలి. ఆయన ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొన్ని రోజులు ఊరెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజు మా సివిక్స్ సార్ ఏం చేశారంటే, అరే అజయ్ మీరు వెళ్ళి తీసుకుని రండి ఆయన్ని, అక్కడ ఉన్న ఏం చేస్తా అంటాడు, ఇక్కడికి వచ్చి నాతో పాటు ఆయన ఉంటాడు, మా దగ్గర ఒక కిరాణా షాప్ పెట్టబోతున్నాం, ఎందుకంటే ఆయన చదివినా మళ్ళీ పై చదువులకు పోనంటాడు కదా, తీసుకుని రండి, ఆయన నా దగ్గరకు వచ్చినాక నా పనిలో కన్నా పనికి వస్తాడు కదా అన్నాడు.
ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అటు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అటు నెట్వర్క్స్ ఉండవు, ఫోన్స్ ఉండవు, ఏముండవు. అయితే చాలా రోజులు అయిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత సార్ ఒక రోజు నాకు ఫోన్ చేసి, అజయ్ ఇలా నేను బైక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆయన తీసుకొని రండి అన్నప్పుడు మేము వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నాడు అనుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైందంటే మేము అనుకున్నది ఇంత చక్కగా ఉంది, ఇది ఉంది, అది ఉంది, అంత మంచిగా ఉంది, ఇది ఎందుకు రావట్లేదు అని ఆయన తిట్టుకుంటూ వెళ్ళాము. మేము ఇంత చేస్తా ఉంటే ఇంత మంచిగా మనం ఫోన్ చేస్తా ఉంటే అసలు రెస్పాండ్ లేదు, ఇది ఎటు వెళ్ళాడు, ఎక్కడ వచ్చాడో పోయి చూద్దాం అని ఆ లోనకి వెళ్ళాం. అడుక్కుంటూ ఆ డ్యామ్ పై నుంచి వెళ్ళగానే ఇటు ఒక ఊరు ఉంటుందట కదా, అటు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ సందులో నుంచి వెళ్ళాలంటే అది ఒక పెద్ద అడవి, ఆ వాగులు వంకలు దాటుకుంటూ ఒక సుమారు ఒక 10 కిలోమీటర్లు ఏమో బండి రోడ్డు మీద పెట్టి ఆయన కోసం నడిచి వెళ్ళాం. ఇంత పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మాకు అనిపించింది, అందుకేనే వాడు ఫోన్ చేయడు, లేదంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కావచ్చు, అందుకే కావచ్చు మనకు అందుబాటులో లేడని. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు అడుక్కుంటూ వెళ్ళాం. ఊరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇదే వాళ్ళ ఇల్లు అంటే ఆ ఇల్లు చాలా కూలిపోయిన పరిస్థితిలో ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఎటువంటి చదువు లేదు, ఏం లేదు. కానీ ఆయన పట్టుదల కలిగి దేవుడు వచ్చి చదువుకొని 10th అంతా అయిపోయింది. మళ్ళా నాకు 10th లో ఫ్రెండ్ కాదా అని ఇంటర్మీడియట్ లో ఒక 2 సంవత్సరాలే మాత్రం ఫ్రెండ్. ఇంటర్మీడియట్ లో కూడా ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అంటే ఫస్ట్ నుంచి కాదు, సెకండ్ ఇయర్ నుంచి ఆయన నాకు ఫ్రెండ్ అయ్యాడు అనమాట. కొద్దిగా మాట్లాడేవాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక మాట అన్నా, నీకు తెలియదా అని అనేసరికి ఏంటబ్బా ఏం తెలియదు అంటున్నారంటే ఆ ఫ్రెండ్ లేడనే మాట మాకు వినపడింది. అరే మనం ఇంత కష్టపడి వచ్చాం, ఇంత శ్రమకు ఇంత అనుకుంటూ ఎన్నో ఊహించుకుంటూ వచ్చాం కదా, ఇంతలో ఇలా జరిగిపోయింది ఏంటబ్బా అంటే లేడనేసరికి నేను ఇక్కడ ఊరు వెళ్ళాడు కావచ్చు అనుకున్నాం. అక్కడ చూస్తే ఆయన ఫ్లెక్సీ ఉంది, శ్రద్ధాంజలి అని చూడగానే మాకు ఒక్కసారి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అసలు ఇంత చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఏంటి, అసలు మనకు ఒక్క ఫోన్ చేస్తే అయిపోయేది. ఆయనకు వచ్చింది మలేరియా, టైఫాయిడ్ ఫీవర్ ఏదో వచ్చిందట. ఫీవర్ వచ్చిన ఆ ఊరికి సరైనటువంటి సదుపాయాలు లేవు, రోడ్డు లేవు, వైద్యం కరువు, అంత కరువు. చూడండి, అంటే మేము అనుకున్నాం కనీసం మాకు చెప్పినా మేము ఫ్రెండ్స్ గా ఆయన అక్కడొక్కడో ఇక్కడొక్కడో 10 రూపాయలు ఏదో ఒక జమ చేసి ఆ టాబ్లెట్స్ కైనా దేనికైనా ఇచ్చేవాళ్ళం కదా అని అప్పుడు అనిపించింది. ఆ అనిపించినాకనే నేను ఒక పని చేశా. ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఉంటారు కదా అనే ఉద్దేశంతోనే మీ స్కూల్లో కూడా ఒక హెల్పింగ్ బాక్స్ పెట్టా. గుర్తుందా మీకు? అన్ని స్కూళ్ళలో పెట్టాము. ఆ ఇన్సిడెంట్స్ కారణంగానే ఇలాగా ఆయన మాకు చెప్పలేదు. మాతో ఎట్లా ఉండేటోడు అంటే అంతా బాగానే ఉంది, మా వాతావరణం అంతా మంచి, కానీ ఆయన ఫ్యామిలీ విషయాలు మాతో ఎప్పుడు చెప్పేటోడు కాదు. మేము నవ్వితే నవ్వేటోడు, మేము ఏడ్చేటోడు, రాత్రి అయినా పగలైనా అంతా మాతోనే ఉండేటోడు. మేము ఎక్కడికి వెళ్తామంటే అక్కడికి వచ్చేటోడు. ఏ మీటింగ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా చలాకిగా చురుకుదనంగా ఉండేటోడు, కానీ ఇట్లాంటివన్నీ చెప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒరిజినల్ పరిస్థితులు మేము కళ్ళారా చూసాం. అప్పుడు చూసినప్పుడు మాకు అనిపించింది, అయ్యో మన ఫ్రెండ్స్ ని ఇంకెవరిని కూడా కోల్పోవద్దు, మన చేతనైనంత సహాయం ఎంతో కొంత ఉడతభక్తిగా చేద్దామనే ఉద్దేశంతోనే ముందు ఈ ఆలోచన పెద్దవాళ్ళలో కాదు, ఆ పెద్ద అయినప్పుడు కూడా మనం హెల్ప్ చేయాలనే ఆలోచన రావాలంటే చిన్నప్పటి నుంచే ఉండాలి. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఉండాలంటే ముందు మనం పునాది స్కూళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదామని ఆ పునాదిని అక్కడ వేసాం. అది వేస్తున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే పెట్టాం. మీకున్నప్పుడు ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేయమని ఆ ప్రోగ్రామ్ అలా పెట్టాం. అన్ని స్కూళ్ళలో బాక్సులు ఇచ్చాం. అదొక గుర్తు అనమాట. అంటే ఒక ఫ్రెండ్ ని మనం ఎంతగా నమ్మినప్పుడు, ఎంతగా విశ్వసించడం. మొన్న ఒక అమ్మాయి ఏదో పరిస్థితి బాగలేక ఇంటికి వెళ్ళి వచ్చి, ఒక అమ్మాయి KGBలో మినీ గురుకులంలో చదువుతున్నటువంటి అమ్మాయి ఒక పరిస్థితి బాగలేని టైం చేసి ఆమె ఏం చేసిందంటే ఫ్యాన్ కురేసుకొని చనిపోయింది. అంటే అట్లాంటి పిరికి పనులు చేయొద్దు. ఆయన బతకడం కోసం ఎంతో ప్రయత్నం చేసి ఉంటాడు, ఎంత ఆలోచించి ఉంటాడు. అదే ఒక్కరికి చెప్పుంటే బతికించుకుంటారేమనుకున్నాడు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మ తిట్టగానే చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. నాన్న ఏదన్నా అంటేనే పోయి చెరువులో దూకడానికి ప్రయత్నిస్తున్నాం. టీచర్ ఏదైనా మందులు ఇస్తే పోయి మందుల డబ్బాలు పట్టుకుంటున్నాం. మన ఫ్రెండ్ ఏదైనా అనుకున్నా కూడా చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి ఇలాంటి పిరికి పనులు చేయదు. ఏదన్నా ఉంటే నేనెందుకు సాధించలేను, నేనెందుకు చెయ్యలేను, నేనెందుకు పాడలేను, నేనెందుకు చెయ్యలేనని చేసి చూపించాలి. అది ఎట్లాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ చేతనైతే నీ దమ్ముంటే చేసి చూపెట్టు. అప్పుడు నిన్ను ఎవరైతే తిట్టారో, ఎవడైతే కించపరిచాడో, ఎవడైతే నిన్ను ఏళన చేశాడో ఆడొక రోజు
నిన్ను చూసి నా ఫ్రెండ్ రా అని చెప్పుకుంటాడు. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. ఆడపిల్లలు ముఖ్యంగా ధైర్యం అనేది చాలా అవసరం. అది చెడ్డ పని చేయడానికి కాదు, మంచి పని చేయడానికి ధైర్యం కాదు. ఓకేనా? అలాంటి ఫ్రెండ్. My name is Fine Youjashri, 9th standard. నేను ఒక చిన్న కవిత తెలిసిన పుస్తకం నా జీవితం. ప్రతి కాగితం పైన ఒక కవిత్వం, అందంగా రాస్తున్న విషేదం, ఎప్పటికీ గుర్తు ఉండేది గతం. థ్యాంక్ యూ ఏఏటీవీ ఛానల్. నేను కవిత చెప్తున్నాను. ఎవరు మీ రాత రాసేది, ఎవరు మీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశలు నీవి, శ్వాస నీది. తలచేది నువ్వు, తలబడేది నువ్వు. నీ ప్రయత్నం నీ జీవితం, నీ విజయం నీ జీవితం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏటీవీ ఛానల్. ఏం పాట పాడబోతున్నాం? ఆ పాట పాడడానికి హారిక మన ముందుకు వచ్చింది. అందరూ రెడీగా ఉన్నారా వినడానికి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం మాడే ఆటేలే, తీరం చేరేలో గాని తీరంలో సేరువైనా సేరు దూరాలే, తోడుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేల్చేలో గాని తీరంలో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగినా తూరు తుత్తు తూరు 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 ఏలేలేలో కల్లోలం ఈ లోకంలో నిండు పున్నమేళ మప్పు కమ్ముకొచ్చి చిన్న చిక్కటని పోతుంటే నీ గమ్యం నేను పెట్టుకున్న నమ్మకాలు అవి పక్కదారి పట్టిపోతుంటే చేరేనా నీ ఆరాటం. ఏ తూరుటి రాతం నీ మార్చిందో నిశితంగా తేల్చేదిలా. ఏదేటమును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు తోడు గుండె నాటుల్లోనా సాగినా తారే రారో రారే రారో తారే రారో రారే రారో తారా రారా తారా రారే తారా రేరో. అనే సాంగ్ అట పాడబోతున్నారు. చూసారా? వాళ్ళు ఒక 2 పాటలు పాడగానే వాళ్ళకి ఊపు వచ్చేసింది, ధైర్యం వచ్చింది కదా. కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ నిధి తిరుగుతుందేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడ, సొర చేప తగులుకుంది తీరింది కదరా. మురిసిపోక ముందున్నది కొంక కొల్లయ్యేది, గాలికి పోయే కప్ప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలు లేదు సూలు లేదు, గాలడప్ప మ్యాటర్ లేదు, ఏది ఏమైనా గాని ఇల్లు గాని కంటే వేరు. ఇల్లన్నా ఎల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చేస్తావన్నా, ఇల్లే దిగి పంది వేస్తావు ఏంది అయ్యానా. బడికి పోరా తిమ్మప్ప, పంతులు పడితే ఓయమ్మ. గడ్డికి పోరా తిమ్మప్ప, కడుపు నొప్పే ఓయమ్మ. నీళ్ళకు పోరా తిమ్మప్ప, కాళ్ళ నొప్పే ఓయమ్మ. మదిలు తీరా తిమ్మప్ప, మడుముల నొప్పే ఓయమ్మ. అలాగా ఉంటాం ఇలాగా ఉంటాం ఆలయం మేము. అరే చెప్పిందేదో సమాజ్ అయ్యేట్టు చెప్పరా, అట్లనే చెప్తా వినుకో.
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు పండుగ చేస్తాం చంపలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు పండుగ చేస్తాం ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ జోష్నవి స్పీచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. Good afternoon everyone. My name is Joshna from 10th standard. Pandit Jawaharlal Nehru was born on 14th November 1889 in Allahabad of India. His father's name is Motilal Nehru and his mother's name is Swarupa Rani. He was married of Kamala Nehru. He has a daughter. Her name is Indira Gandhi. Nehru became India's first Prime Minister in 1947. His demand ensuring everyone had equal rights. Nehruji loved children and he was effectively called Chacha Nehru. He believed children and they are the future of the nation. He started various programs for children's education, healthcare and welfare. He was died on 27th May 1964. Declared to Government of India 1964, his birthday is celebrated as Children's Day. Thank you Andal for giving me this wonderful opportunity and especially thankful for AATV channel. ఓకేనా క్లోజ్. లాస్ట్ గా ఎవరైనా గ్రూప్ సాంగ్ పాడతారా? ముందు పాడబోవడానికి వచ్చారు. ఏం పేరు? సిహెచ్ దీపిక, సాయి నీరజ, తన్మయ్ శ్రీ, రచన అందరూ కూడా పాట పాడబోతున్నారు. చిరునవ్వులతో మమ్ము జీవించండి మింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మమ్ము జీవించండి మమరంధంలో లేని ఆ మాధుర్యం అంతా తన బంధంలో కన్నా ఈ ధన్యం అనుకున్నా గుండెల చిమ్మే గలల చిమ్మే ఓ పన్నెండు జన్మే రాశాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేనేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది మా గుండెల గుడిలో నా కొలువున్నది నీవేలే మా కందలని విరించి కలలన్నీ మావేలే మమకారం అన్నది లేనింటికి మా లక్ష్మి ఏనాడు రానే రాదు ఆప్యాయతన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతికే కాదు విడిపోయి కూడే వేళ బారాలే తీరేను దూరాన నవే నోడ తీరాన్నే చేరేను ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరం అడిగేస్తా ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనురాగమే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేనేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది సంతోషం మేమొచ్చినా కానీ సంతోషం మాత్రమే పంచుకుంటాం దేవుళ్ళలా మీరు మా కళ్ళ ముందుంటే సేవకులై సేవ చేసుకుంటాం ఎన్నెడు నీలా రాయెత్తి కొడితే తీయని పల్లి వదా పుడమిని గుండెల్లో కూడా పుత్తడే సిరియు ఇవ్వదా ఇంకో లోకంలో నేనుంటే ఇంకో లోకంలో నేనుండే నాడైనా మళ్ళీ ఇంట్లో పుట్టే వరం అడిగేస్తా ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధనే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది థ్యాంక్ యూ అందరూ కలిసి ఆ గ్రౌండ్ లో డాన్స్ అయ్యండి. ఆ వీడియోతో మనము క్లోజ్ చేయగలుగుతాం. ఓకేనా?
వేస్తారు కదా డాన్స్. సన్మయశ్రీ అండ్ దీపిక. సార్ ఎవరికి ఇద్దాం? మనకు తెలిసిన మన్యం వీరుడికి అల్లూరి, కానీ ఈయన కంటే ముందే ఒక మన్యం వీరుడు ఓకే, ఈరోజు ఏఏటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానంతా కూడా మీరు గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో ఏఏటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ చిల్డ్రన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్స్ ని ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోతున్నాం. మన టీచర్స్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ప్రైజ్ సాంగ్స్ లో ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి బి హర్షిత. ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా? తన్మయ్. అందరికి క్లాప్స్ కొట్టండి. జోస్నవి ఫస్ట్ ప్రైజ్ స్పీచ్ లో ఫస్ట్ ప్రైజ్ జోస్నవి అండ్ సెకండ్ ప్రైజ్ జోస్నవి అండ్ జోస్న. ఫస్ట్ ప్రైజ్ జోస్నవికి, సెకండ్ ప్రైజ్ జోస్నకి. వార్డెన్ మేడం గారు, భారతి మేడం గారు ఈ ప్రైజ్ ని ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి జోహ్నవికి ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ బయాలజీ సార్ రాంబాబు సార్ చేతుల మీదుగా సెకండ్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. క్లాప్స్. క్లాప్స్ కట్టండి. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది తరంగిణి ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ప్లేస్ రావాలి మన స్కూల్ కి. అసలు పాల్గొంటారో లేదో అని కొంత డౌట్ గా వచ్చాము, అందుకే తక్కువ ప్రైజులు తెచ్చాం. ఎవరైతే ఇక రాలేదో వాళ్ళకి ఇంకోసారికి చేసిన వాళ్ళు, కవితలు చెప్పిన వాళ్ళు, పద్యాలు పాడిన వాళ్ళు, స్కిట్ చేసిన వాళ్ళు, స్పీచ్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇటు రండి. తమ్ముడు మీరు ముందుకు రండి, మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. నువ్వు రా ఇట్రండి. ఉందట. ఓకేనా? ఓకే. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ ఏఎస్పీ అజయ్. ఈరోజు మనం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో అయితే చిల్డ్రన్స్ డే సందర్భంగా సూపర్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ని ఏఏటీవీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా కొంతమంది దేశభక్తి గీతాలు, కొంతమంది ఏవైతే కవితలు, పద్యాలు, ఆ తర్వాత కొన్ని ఇన్స్పైరేషన్ గీతాలను, తర్వాత స్కిట్స్ ని చేసి అందరికీ కూడా ఈరోజు అందించడం జరుగుతుంది.
అలాగే ఈ యొక్క కార్యక్రమం అనేది ఇంకా అనేక హాస్టల్స్ లో కూడా చేయడానికి మేమందరం కూడా ఆసక్తితో ఉన్నాం. మా ఛానల్ తరపున ఏదైతే మరి ఈ యొక్క చిన్న పిల్లల్లో నుంచి వాళ్ళ యొక్క టాలెంట్ ని బయటపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అలాంటి కార్యక్రమాలను మునుముందు రోజుల్లో మన ఛానల్ ద్వారా ఇంకా విపరీతంగా చేసే ఆసక్తి మాకుంది. మీరు కూడా ఇలాంటి వీడియోస్ ని చూసి ఆదరించండి. ఇలాంటి చిన్నారుల్లో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయిలో వారు ఎదగాలంటే, వారిని భవిష్యత్ తరాల్లో కూడా మనం గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లాలంటే పునాది అనేది ఈ చిన్నతనంలో నుంచి పడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మరి చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ ని ఈ పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో అయితే నిర్వహించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక చోట్ల బడులు మంచిగా ఉన్నా కానీ వారి యొక్క వసతులు కానీ లేదంటే వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ చక్కగా లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వారికి చాలనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం మేము సిటీస్ లో చదువుకునే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి మేము ఏమాత్రం కూడా తక్కువ కాదు, ఏ విషయంలో అయినా దేంట్లో అయినా మేము ముందుంటామని ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు గొప్పగా మనకు చేసి వివిధ కార్యక్రమాలను చూపించడం జరిగింది. ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను అనేక హాస్టల్లోకి వెళ్ళి కూడా మేము చూపించబోతాము. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత స్థితిలోనికి ఒక్కరినైనా తీసుకెళ్లే ప్రయత్నము మా ఈ ఛానల్ ద్వారా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఏఏటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము మీకు ఎలాంటి ఉత్తేజాన్ని లేదంటే ఎలాంటి మరి చిన్నారి తన యొక్క అనుభవం ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి అనుభవం పొందిందో చిన్న మాటలు మనకు చెప్తారు. మీకు చాలా ఆనందంగా అనిపించింది. ఏ టీవీ ప్రోగ్రామ్ వల్ల ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి అండి. నువ్వు కూడా నువ్వు ఏ కార్యక్రమంలో పాల్గొన్నావు? నువ్వు పార్టిసిపేషన్ చేసావా ఈ ప్రోగ్రామ్ లో? చేసా. ఏం చేసావు? సాంగ్ చేసావు కదా? నీకు ప్రైజ్ వచ్చిందా? వచ్చిందా? ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఫీల్ అవుతానా, ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కావాలా? ఇంకా కావాలి కదా? ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న అడుగుదాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎలా అనిపించింది అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఇలాంటి ప్రోగ్రాం ఇంకా చేయాలా, చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా? చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. నా పేరు బి హర్షిత, 8వ తరగతి చదువుతున్నాను. నేను పాటల పోటీల్లో పాల్గొన్నాను. ప్రైజ్ వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇంకా ఎవరు మాట్లాడతారు? రండి. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారా? చేశారా? ఏం చేశారు? స్పీచ్, స్కిట్, కవిత. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్తులో కూడా చేయాలని వారైతే కోరుకుంటున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో అజయ్, ఏఏటీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.